ఇదిగో నీకోసం చాక్లెట్ తెచ్చాను, తిను. ఏంటి, ఎందుకు ఏడుస్తున్నావు? నేనేం ఏడవడం లేదు. ఆపిల్ కట్ చేస్తుంటే వేలు తెగింది. నాకేదో చెడు జరుగుతుందనిపిస్తుంది. నువ్వు మా నాన్నమ్మలా ఎందుకు సౌండ్ చేస్తున్నావు? జరగాల్సిన చెడు ఏదో జరిగిపోయింది స్వీట్ హార్ట్. ఇక మన లైఫ్లో కేవలం అంటే కేవలం మంచే జరుగుతుంది. మంచి జరిగేది కేవలం నీకే, నాకేం మంచి జరగడం లేదు. చాలా పీడకలలు వస్తున్నాయి నాకు. అభిప్రజ్ఞ అడవిలో ఏం చేస్తుంటారో ఎక్కడున్నారో ఏం తెలీదు. అయినా నాకు ఆ అడవి కంటే ఆ ప్రజ్ఞ అంటేనే భయం వేస్తుంది. ఒకవేళ తన క్షుద్ర విద్యలతో నా అభిని పొందుతుందేమో. ఏమన్నా? క్షుద్ర విద్యలా? అవును, నువ్వు చెప్పిందంతా నిజమే. నేనైతే విన్నాను. తను అలాంటి ఆడవాళ్ల శక్తులు అడవిలో అయితే ఇంకా పెరుగుతాయట. ఇక ప్రజ్ఞ అసలు ఎలాగైనా మంత్రగత్తె. మొత్తం ఇంటిని తన వశం చేసేసుకుంది. ఇక అక్కడైతే తన దగ్గర మొత్తం అన్నీ ఉన్నాయి. దట్టమైన అడవి, మహా విశాలమైన ఆకాశం, చల్లచల్లని గాలి, నదీ తీరం. ఇక అలాంటి రొమాంటిక్ వాతావరణంలో ఒంటరిగా ఎవరుంటారు చెప్పు. ఒక అబ్బాయి, అలాగే ఒక అమ్మాయి. అలాగే వాళ్ళిద్దరిని డిస్టర్బ్ చేసేవాళ్లు ఎవ్వరూ లేరు. ఇక ఆ సమయంలో ఒక చల్లటి గాలి వీస్తుంది. అది ఇద్దరిని ఎక్కడికి ఎగరేసుకుపోతుందో తెలీదు. మరి నువ్వేమనుకుంటున్నావు? ప్రజ్ఞ అలాంటి అవకాశం వదులుకుంటుందా? తను అవకాశాన్ని అభిని వదులుకోదు. రెంటిని అలా తన గుప్పెట్లో గట్టిగా పట్టేస్తుంది. నాకైతే అనిపిస్తుంది తను అభిని పట్టేస్తుంది, అతన్ని తనవాణ్ణి చేసుకుని తీర్చుంది. నా అభి అలాంటిదేం చెయ్యడు. ప్రజ్ఞ ఏం చేసినా సరే నా అభి తన లిమిట్స్ క్రాస్ చేయడు, తెలుసా? అభి ప్రజ్ఞని ప్రేమించడం లేదు, తనని ద్వేషిస్తున్నాడు. మీరెప్పుడు చూడలేదా ఇద్దరు ఎలా గొడవ పడతారు? అవును, నువ్వు చెప్పిందంతా నిజమే. వాళ్ళిద్దరూ ఒకరితో ఒకరు బాగా గొడవ పడతారు. కానీ నీకు తెలీదా, గొడవలే ప్రేమకి మొదటి స్టెప్ అని? నువ్వు సినిమాలేవి చూడలేదా? ఎన్ని సినిమాల్లో రొమాంటిక్ లవ్ స్టోరీస్ అయితే ఉన్నాయో, వాటిలో హీరో హీరోయిన్లు మొదట్లో ఎప్పుడు గొడవ పడతారు. ఆ గొడవలన్నీ నెమ్మదిగా ప్రేమగా మారిపోతాయి. నువ్వు సినిమాల సంగతి వదిలే, మన ఇంట్లోనే ఎగ్జాంపుల్ ఉంది. మన ఆలియా గురించేం తెలీదా? అసలు ప్రవీణ్తో మొదట్లో ఎంత గొడవ పడేది, అతను ఇష్టపడేదే కాదు. కానీ తను ఇప్పుడు చూడు, తన్ని ప్రవీణ్ని ప్రేమించడం మొదలు పెట్టింది. ఆ గొడవలు ప్రేమ కింద మారిపోయాయి. అలాగే ఇప్పుడు జరుగుతుందంతా ప్రవీణ్ వల్లే కదా, అవునా? వైశాలి వదిన చెప్పిందైతే నిజమే. ఫస్ట్ మీరిద్దరూ నోరు మూసుకోండి. చాలా ఎక్కువైంది. మీరిద్దరూ నన్ను రెచ్చగొడుతున్నారు కదా. అలా ఏం జరగదు. ఐ నో అభి వెరీ వెల్. తను అలాంటి పని ఏం చేయడు. అలాగే ఆ ప్రజ్ఞ ఉంది, అభి కోసం ప్రాణాలు ఇచ్చినా కూడా అప్పుడు కూడా అభి ప్రజ్ఞని ఎప్పటికీ ప్రేమించడు. తను ప్రజ్ఞని ఎప్పటికీ ద్వేషిస్తూనే ఉంటాడు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. కున్న తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.